తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తాజా రాజకీయ దుమారం ఆ పార్టీ అంతర్గత రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్లో రెండవ శ్రేణి నాయకత్వం నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్తల వరకు ఈ పరిణామాలను గమనిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఇప్పుడు తన సొంత కుంపటి పెట్టుకునేందుకు పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె రాజకీయ అస్తిత్వాన్ని రుజువు చేసుకోవాలనే తపనతో పార్టీపైన స్వల్పంగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్తో అధికారాన్ని పంచుకోలేన్న ఆమె భావన దానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. బీఆర్ఎస్లో అధికారం కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉండకూడదని, తాను కీలకంగా ఉండాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవితకు ఉన్న ప్రజాదరణ, ఆమె ప్రజల మధ్య మమేకమయ్యే శైలి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెచ్చుకున్న గుర్తింపు ఆమెను రాజకీయంగా మరింత బలంగా భావించేలా చేస్తోంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ వర్గాల్లో ఆమెపైన అసంతృప్తి కూడా పెరిగిపోతోందని పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి ఆమెను ప్రతినాయకురాలుగా భావిస్తూ కొందరు చూస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె నాయకురాలు అవుతుందంటూ భావిస్తున్నారు. కొన్ని వర్గాలు కవిత వెనుక నిలబడి ఆమెను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో వారికి కూడా పదవులు వస్తాయని అనుకుంటున్నారు. కవిత ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన షర్మిల విభేదాలకు చాలా మందికి గుర్తు చేస్తున్నాయి. షర్మిల మాదిరిగానే కవిత కూడా తన అన్నతో విభేదించడమే కాకుండా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే షర్మిలకు ఆమె తల్లి మద్దతుగా ఉన్నప్పటికీ కవితకు ఎవరూ అండ లేకుండా తిరుగుబాటు ప్రయత్నం చేయడం బీఆర్ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం కుటుంబ సమస్యగానే కూడా పార్టీ భవిష్యత్ నాయకత్వ రూపాన్ని నిర్ణయించే అంశంగా మారనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన తరువాత కవితకు వచ్చిన సానుభూతిని ఆమె రాజకీయం చేయాలనుకుంటున్నట్టు బీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. జైల్లో ఉండి బయటకు వచ్చిన తరువాత ఆమె ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి తాను పొందుతున్న స్పందన, పార్టీపైన పెరుగుతున్న పట్టు ఆమెను మరింత ధైర్యంగా ముందుకు నడిపించిందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్లో కీలక నేతల దృష్టిలో మాత్రం ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదని అంటున్నారు. మొత్తంగా కవిత తన రాజకీయ భవిష్యత్తును తాను స్వయంగా నిర్మించుకోవాలని సంకల్పంతో బీఆర్ఎస్తో పోరాడుతోందని స్పష్టమవుతోంది. కానీ ఈ పోరాటం ఆమెకు నాయకత్వం తెస్తుందా, లేక అంతర్గత విభేదాల్లో ఆమె పక్షాన్ని బలహీనతగా మారుస్తుందా అనేది త్వరలో తేలనుందంటున్నారు విశ్లేషకులు.